తిరుపతి, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాత్రిపూట పొలాల వద్ద ఉండే ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను దొంగిలించుకుని వెళ్లి 6 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 లక్షల విలువ కలిగిన 400 కేజీల కాపర్ వైర్లను, 2 ఆటోలు, 2 ద్విచక్ర వాహనాలు, దొంగతనానికి వినియోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు. గత సంవత్సర కాలంగా తిరుపతి జిల్లాలో దాదాపు 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసులు జరిగాయి. ఈ 195 ట్రాన్స్ఫార్మర్ల థెఫ్ట్ కేసెస్లో దాదాపు 55 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో 45 కేసెస్ని తిరుపతి జిల్లాలో మరియు 10 కేసెస్ గూడూరు, ప్రజెంట్ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్న గూడూరులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఇప్పుడు ఈరోజు ఈ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు. 1 ఇయర్లో మాత్రమే చేశారు ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇది వెంకటగిరి సర్కిల్ బాలాయపల్లి ఏరియాలో ఫస్ట్ వీళ్ళని గుర్తించి నాయుడుపేట డిఎస్పీ, క్రైమ్ అడిషనల్ ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ గ్యాంగ్ డిటెక్ట్ చేయడం, టోటల్గా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా కేవలం 20-25 వేల డబ్బుల కోసం ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ ఆల్మోస్ట్ యాక్చువల్గా అయితే 2.5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25,000 కేవలం ఈ రాగి వైరు కోసం వాటిని పగలగొట్టడం వల్ల రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు తన పంటకి ఇమ్మీడియట్గా వాటర్ ఇవ్వడానికి లేని అవకాశం వల్ల పంట కోల్పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి సమయం పడుతుంది. ఈ విధానం వలన కేవలం వీరికి వచ్చే కొంత డబ్బు కోసం అధిక నష్టాన్ని కల్పిస్తున్నారు. వీళ్ళని ఇంకా పూర్తిగా విచారించి ఇటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై పీడియాట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇతన్ని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీరందరినీ పీడియాక్ట్లో లోపల పంపడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అఫెండర్స్ మీద పూర్తిగా ఇంకా తగిన పూర్తి వారిపై నిఘా ఉంచడం, జిల్లాలో ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్లను ఎవరైతే కొన్నారో నెల్లూరులో మనుబోలు ఏరియాలో వాళ్ళు కొనడం జరిగింది. వారిని కూడా ఈ కేసులో రిసీవర్ని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేయడం జరిగింది. తద్వారా కేవలం ఈ రాగి వైర్ తీసుకొస్తే వారి లాభం కోసం కొంటే రిసీవర్ల మీద కూడా కేసు పెట్టడం జరుగుతుందని ఈ కేసు ద్వారా చెప్పడం జరుగుతుంది, హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అఫెండర్స్ మరియు రిసీవర్ల మీద కూడా ఇదే విధంగా కొనసాగించి ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అఫెన్సెస్ని తగ్గించడానికి తగిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన వెంకటగిరి పోలీసులు, తర్వాత నాయుడుపేట సబ్ డివిజన్ ఆఫీసరు చెంచుబాబు మరియు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ వీరందరికీ అభినందిస్తూ వారితో పాటు వారి టీంను కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.